ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు నీ గురించి శ్రద్ధ తీసుకొని అనుదినం కూడా ఆయన మాటలను అనుగ్రహించి బలపరుస్తున్నటువంటి దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించి ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు ప్రభు మనల్ని స్థిరపరచాలని, జయ జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు దుష్టుడైతే ఎవరిని ఎలా మిరింగాలా అని వాడు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ప్రభు మన పక్షంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పని చేయడం వల్లనే మనం ఈ రోజుకి మనం ఇలా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏమేమైతే నువ్వు చేస్తున్నామో, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని స్తుతించడం, నీకు దేవుడు కృప చూపించినప్పుడల్లా ఆయన సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పడం, వీటన్నిటి విషయంలో కూడా నువ్వు శ్రద్ధ తీసుకుంటూ ఆయన నీకు నడిపిస్తున్నటువంటి నడిపింపుని నువ్వు గౌరవించవలసిన అవసరం ఉంది. కనుక నువ్వు ఒక ప్రణాళిక అనేది నీ జీవితంలో నువ్వు పెట్టుకోవాలి. దేవునితో సహవాసం క్రమంగా కొనసాగేలాగా ఎవరికి వారే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు దుష్ట సంబంధమైన సన్నిధిలో నుంచి, రకరకాల బంధకాలు కలిగినటువంటి వాతావరణంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు కూడా ఒక క్రమమైనటువంటి జీవితం నీకు ఉండాలి కదా. ప్రభు అయితే ఈరోజు ప్రతిదినము నడిపిస్తూ ఉన్నారు. మనమైతే ఎన్నో స్థలాల్లో అడుగు పెడుతూ ఉన్నాము. ఆయా స్థలాల్లో మనకు ఇష్టం లేకపోయినా ఆయా స్థలాల్లో అడుగు పెడుతూ ఉన్నప్పుడు అక్కడ రకరకాల వాతావరణాలు, రకరకాల మనుషుల మధ్యలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా మనం తప్పించబడాలని అంటే ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రసన్నత మన జీవితంలో ఉండాలి. అలాగే మనకి ఎంతో కొంత గ్రహింపు కూడా ఉండాలి. అలాగే అనుదినం కూడా మనం ఎంతో కొంత ప్రయాసతో ఆయన సన్నిధిలో నిలవబడడానికి మనం కూడా పరుగులెడుతూ ఉండాలి. కీర్తన 16వ అధ్యాయము 6వ వచనంలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగిను. కనుక దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక స్థలాల్లోనికి దేవుడు అతను నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయా స్థలాల్లోని దావీదు అయితే తనకి అనుగుణంగా తాను దేవుని యొక్క మహిమను పొందేలాగా, దేవుడు అనుగ్రహించినటువంటి కృపలో స్థిరపరచబడేలాగా, అక్కడ ఉన్నటువంటి వివిధమైనటువంటి రకరకాల పరిస్థితులు అతని మీద పని చేయకుండా దేవుడిచ్చినటువంటి స్థలములలో అతడు యోగ్యకరంగా మార్చుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం ఏ స్థలంలో పడితే ఆ స్థలంలోకి మనం వెళ్ళేటప్పుడు మనకు అక్కడ యోగ్యమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు, కానీ ఆ స్థలం కూడా అనువుగా ఉంటుంది. కానీ ఆ యొక్క స్థలంలోని దేవుని కృపను మనం గమనించి ఆ స్థలాల్లో దేవుడు ఎటువంటి ఓట్లను అయితే మన కొరకు సిద్ధపరిచాడో వాటన్నిటినీ చూడగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. కనుక ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలాల్లో అనేక రకాలైన ఇబ్బందులు వారు కలుగుతూ ఉన్నప్పటికీ ప్రభు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చి ఆటంకాలు కలిగినటువంటి వాటిలో నుంచే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో, మంచి దేశం అది నీటి వాగులను లోయలతో నిండియు కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలేవనియు తేనియు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనపరాలు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే శ్రేష్టమైనది ఏదైనా ఉంటే దేవుని ఎరగినటువంటి జనాంగం కూడా అక్కడ వారు కూడా దాని కొరకు ఆశపడుతూ ఉంటారు కదా. అటువంటి దేశాల్లోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి దేశాలని స్వాధీనంలో తీసుకోవాలంటే గట్టి పోటీ అనేది ప్రతి స్థలంలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాన్ని సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ దినాన ఆయన్ని మనం ఆధారంగా చేసుకొని, దావీదు అయితే ఆయన ప్రసన్నతను ఆధారంగా చేసుకొని దేవునికి ఇష్టడిగా ఉండడం వల్ల బంధకాలు కలిగినటువంటి స్థలములలో, పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మనోహరమైనటువంటి సన్నిధిని అతను చూడడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టెను, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. కాబట్టి మన చుట్టూ వాతావరణాన్ని చూసినప్పుడు భూమి అంతటా ఆయన ప్రభావం ఎంతో గొప్పది. ఎవరైతే ఆయన ప్రసన్నత తమ మీదకి వచ్చేలాగా ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటారో అటువంటి బంధకాలు కలిగినటువంటి పరిస్థితులను కూడా దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని వారు చూడగలుగుతారు.
కాబట్టి ఈరోజు దావీదు దేవుడిని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే దేవుడిని ఎంతగా ఆయన ప్రేమించాడంటే బంధకాలు కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనే తనకు ఆధారమని ఎరిగి అతడు చెప్తూ ఉన్నాడు, మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగను. అది ఎరగినటువంటి వారికైతే అది వెరితనంగా ఉండొచ్చు, కానీ అది ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. కాబట్టి ఇదేనన్నా దేవుడు నీకు ఎటువంటి పరిస్థితుల్లో నేను నడిపిస్తున్నాడో అందులో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవపు ఓట్లను నువ్వు చూడగలగాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ప్రభా, ఏదైనా మన ప్రతి పరిస్థితుల్లో మేము వెళ్తుండగా అక్కడ నువ్వు అనుగ్రహించిన జీవ ఓట్లు చూడడానికి నాయన మా కళ్ళు తెరవబడినట్లుగా, మా హృదయం తెరవబడినట్లుగా, నాయన నీ సన్నిధి మాతో ఉండినట్లుగా నాయన మేము గ్రహించుకుంటూ కృప దయచేసి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి తండ్రి, అపాయంలోనే నాయన ఉపాయం అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.